గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి ఆర్ఆర్ఆర్ చిత్రంతో విపరీతమైన దిష్టి తగిలింది. ఆ దిష్టికి కారణం అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి గారు ఇండస్ట్రీలోని ఒక అహంకార ఫ్యామిలీని 40 సంవత్సరాల పాటు చిత్తు చిత్తు చేస్తే రామ్ చరణ్ గారు కేవలం ఒకే ఒక్క చిత్రంతో ఆ పని చేసి చూపించారు. అందుకే రామ్ చరణ్ గారిపై విపరీతమైన దిష్టి తగిలింది. పర్యవసానం ఆర్ఆర్ఆర్ తర్వాత రిలీజ్ అయిన రామ్ చరణ్ గారు క్యామియో రోల్ పోషించినటువంటి ఆచార్య సినిమా డిజాస్టర్ అయింది. అంతేకాకుండా రామ్ చరణ్ గారు నటించిన రీసెంట్ చిత్రం గేమ్ చేంజర్ కూడా ఒక డిజాస్టర్ గా నిలిచింది. అయితే రామ్ చరణ్ గారి అభిమానులకు, సినీ అభిమానులకు గుడ్ న్యూస్ ఏమిటంటే రామ్ చరణ్ గారికి ఆర్ఆర్ఆర్ చిత్రంతో కలిగిన దిష్టి పూర్తి స్థాయిలో పోయింది. రామ్ చరణ్ గారి ఆన్ గోయింగ్ ఫిల్మ్ పెద్ది ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయిన నాటి నుండి ఆయనకు కలిగిన దిష్టి పూర్తి స్థాయిలో పోయింది. పెద్ది ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయిన నాటి నుండి రామ్ చరణ్ గారు సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, నార్త్ ఇండియా పల్లెల్లోకి కూడా రామ్ చరణ్ గారు దూసుకుపోయారు. ఆయన కొట్టిన సిగ్నేచర్ షాట్ తో రీల్స్ మీద రీల్స్ చేస్తున్నారు. సర్వశాస్త్ర పారంగతులైన మహాసిద్ధులు వెల్లడించిన అభిప్రాయాల ప్రకారం రామ్ చరణ్ గారికి ఇక డిజాస్టర్స్ ఉండనే ఉండవు. ఇందుకు నాందిగా పాన్ ఇండియా స్థాయిలో పెద్ది చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని, దానికి కంటిన్యూషన్ గా RC-17 ప్రాజెక్ట్ ఒక చారిత్రాత్మక విజయం సాధిస్తుందని వెల్లడిస్తున్నారు మహాసిద్ధులు.